నమస్కారం. ఈరోజు మనం ఒక శక్తివంతమైన అంశం కాస్త లోతుగా మాట్లాడుకుందాం. అదే మంక్ మోడ్. హ్మ్. నమస్కారం. అవును. మన దగ్గరున్న మంక్ మోడ్‌ని అసలైన పొటెన్షియల్‌ను అన్లాక్ చేయడం ఎలా అనే సోర్స్ నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. అసలు ఏంటి మంక్ మోడ్? అంటే ఇది ఏదో కొత్త ఫ్యాషన్ పదం కాదు. ఓహ్! నిజానికి ఇది మన జీవితంలో ఉన్న అనవసరమైన పరధ్యానాలు అంటే డిస్ట్రాక్షన్స్ ఉంటాయి గదా! అవును. చాలా ఉంటాయి. వాటిని పూర్తిగా పక్కన పెట్టి మనం అనుకున్న ఒకే ఒక్క లక్ష్యం మీద మన శక్తి, టైం అంతా పెట్టడం. అదొక జీవన విధానం అన్నమాట. అంటే పూర్తిగా మనల్ని మనం లక్ష్యానికి అంకితం చేసుకోవడం లాంటిదా? ఆ! దాదాపు అలాగే. సోర్స్ కూడా అదే అంటోంది. పరధ్యానాలు వద్దు, లక్ష్యమే ముఖ్యం అనే ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండాలి. కరెక్ట్. లాక్ ఇన్, డోంట్ లాగ్ ఇన్ అని కూడా చెబుతోంది. అంటే అనవసరమైన వాటి నుండి డిస్కనెక్ట్ అయిపోవాలి. హ్మ్. ఒక 60 రోజుల పాటు తీవ్రంగా ప్రయత్నించమని, ఆ టైంలో ఉదయాన్నే లేవడం, జర్నలింగ్, ఎక్సర్సైజ్ లాంటివి చెయ్యాలని సూచిస్తోంది. రీల్స్ కాదు, రియల్ ప్రోగ్రెస్ ముఖ్యమని. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది మనం స్పష్టంగా తీసుకునే నిర్ణయం. అవును. అంటే రోజూ చేసే చిన్న చిన్న పనుల్లో డిసిప్లిన్ పాటిస్తే అదే నెమ్మదిగా పెద్ద మార్పుకు దారితీస్తుంది. జీవితంలో కొన్నిసార్లు ఆమ్, మనం స్టక్ అయిపోయామని, ఎటు వెళ్తున్నామో తెలియట్లేదని అనిపిస్తోంది కదా. చాలాసార్లు. సోర్స్ కూడా ఇదే అడుగుతోంది. అలాంటి పరిస్థితిని ముందు గుర్తించాలి, ఒప్పుకోవాలి. అప్పుడే మార్పు మొదలవుతుంది. నిజమే. గంటల తరబడి సోషల్ మీడియా చూస్తున్నా మనసులో ఏదో తెలియని ఆందోళన తగ్గకపోతే అదే అదే పెద్ద సంకేతం. అప్పుడు మన పద్ధతి మార్చుకోవాలని అర్థం చేసుకోవాలి. అవును. ఇక్కడే సెల్ఫ్ అనాలిసిస్ అంటే ఆత్మపరిశీలన చాలా ముఖ్యం. కరెక్ట్. మన టైం ఎక్కడ పోతోంది? మన అలవాట్లు మన గోల్స్కి హెల్ప్ చేస్తున్నాయా లేక అడ్డుకుంటున్నాయా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడే కదా మార్పు వైపు అడుగు వేయగలం. మరి లక్ష్యాల సంగతేంటి? సోర్స్ దీని గురించి చాలా క్లియర్గా చెప్పింది. ఊరికే నేను మారాలి అనుకుంటే సరిపోదు. సరిపోదు. దానికోసం పని చెయ్యాలి, ఒక ప్లాన్ ఉండాలి. అందుకే స్మార్ట్ గోల్స్ గురించి మాట్లాడుతుంది. ఆ స్మార్ట్ గోల్స్ స్పెసిఫిక్, మెజరబుల్. అచీవబుల్, రెలవెంట్, టైమ్ బౌండ్. అంటే నేను కాన్ఫిడెంట్గా ఉండాలి అని గాలిలో అనుకోవడం కన్నా, వచ్చే 30 రోజుల్లో నా కాన్ఫిడెన్స్ పెంచే 10 పనులు చేస్తాను అని ఒక స్పెసిఫిక్ టార్గెట్ పెట్టుకోవడం మంచిది. అవును. ఇది గోల్స్ని కలల్లా కాకుండా ఒక యాక్షన్ ప్లాన్లా మారుస్తుంది. మనల్ని జవాబుదారీగా ఉంచుతుంది కూడా. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, మోటివేషన్. అది ఎప్పుడూ ఉంటది కదా. ఉండదు, నిజమే. వస్తూపోతూ ఉంటుంది. అందుకే సోర్స్ ఏం చెప్తోందంటే క్రమశిక్షణ ప్రేరణను మించిపోతుంది అని. డిసిప్లిన్ బీట్స్ మోటివేషన్. చాలా పవర్ఫుల్ పాయింట్ అది. మోటివేషన్ తాత్కాలికం, కానీ డిసిప్లిన్ అనేది మనం కష్టపడి బిల్డ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఉదయం 6కి లేవడం ఇష్టం లేకపోయినా రోజూ చేస్తే అలవాటైపోతుంది. అదే మన ఐడెంటిటీలో భాగమవుతుంది. కరెక్ట్. క్రమశిక్షణ ఒక స్కిల్ లాంటిది. దాన్ని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్ట్రాంగ్ అవుతుంది. మోటివేషన్ లేనప్పుడు కూడా అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మన చుట్టూ ఉండే పరిసరాల గురించి కూడా సోర్స్ మాట్లాడుతోంది. మన పర్యావరణం మన ప్రవర్తనను షేప్ చేస్తుంది అని. ఆహా, ఇది చాలా నిజం. అంటే గజిబిజిగా ఉన్న రూమ్ మన ఆలోచనల్ని కూడా గజిబిజి చేస్తోంది. అవును. కాబట్టి పని చేయడానికి లేదా చదువుకోవడానికి ఒక డెడికేటెడ్, ప్రశాంతమైన చోటు ఏర్పాటు చేసుకోవాలి. వీలైతే మొబైల్ ఫ్రీ జోన్గా పెట్టుకోవాలి. మన ఫిజికల్ ఎన్విరాన్మెంట్ మన మెంటల్ స్టేట్ని, ఫోకస్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద డిఫరెన్స్ తీస్తాయి. ఇక డిజిటల్ వరల్డ్, దీన్ని కంట్రోల్ చేయడం మంక్ మోడ్ సక్సెస్కి చాలా కీలకమని సోర్స్ అంటోంది. అవును. ఇది ఈ రోజుల్లో అతిపెద్ద ఛాలెంజ్. స్క్రీన్ కంట్రోల్ ఈజ్ సెల్ఫ్ కంట్రోల్ అని. అనవసరంగా స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేయకుండా ఉంటే ఏకాగ్రత పెరుగుతుంది. నిజమే. ఉదయం లేవగానే కనీసం 9 గంటల వరకు ఫోన్ చూడకుండా ఉండటం లాంటి చిన్న రూల్స్ కూడా ట్రై చేయమంటోంది. దీనివల్ల మన మెంటల్ ఎనర్జీ చాలా సేవ్ అవుతుంది. ఆ ఎనర్జీని మనం ముఖ్యమైన పనులకు, డీప్ వర్క్కి వాడుకోవచ్చు. అయితే మంక్ మోడ్ అంటే ఎప్పటికీ ఒంటరిగా ఉండిపోవడం కాదు కదా. అస్సలు కాదు. సోర్స్ కూడా అదే చెబుతోంది. బలంగా తిరిగి రావడం ముఖ్యమని. అవును. కమ్ బ్యాక్ స్ట్రాంగర్. ఈ ఫోకస్డ్ ఫేజ్లో మనం నేర్చుకున్న డిసిప్లిన్, క్లారిటీ, ఆ కొత్త కాన్ఫిడెన్స్తో నార్మల్ లైఫ్లోకి తిరిగి రావాలి. ఇదొక రకంగా ఇంటెన్సివ్ ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. ఇక్కడ నేర్చుకున్న వాటిని, అలవాట్లను మన లాంగ్ టర్మ్ లైఫ్ స్టైల్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి.
అప్పుడే దీని అసలు బెనిఫిట్. ముఖ్యంగా మోటివేషన్ కన్నా డిసిప్లిన్ ముఖ్యమని తెలుసుకోవడం. చివరిగా ఈ ప్రాసెస్ ద్వారా వచ్చిన బలం, స్పష్టతతో మళ్ళీ సాధారణ జీవితంలోకి అడుగుపెట్టడం. ఇది నిరంతర ప్రక్రియ. ముగింపులో ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్న. ఒకవేళ ఈ మంక్ మోడ్ సూత్రాలను కనీసం ఒక 21 రోజులు నిజంగా పాటిస్తే మన జీవితంలో ఎలాంటి స్పష్టత వస్తుంది, ఎలాంటి శాంతి, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఈ ప్రయాణం మనల్ని ఎంతగా మారుస్తుందో ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది కదా.